నమస్తే టీవీ ట్రిబుల్ న్యూస్ కి స్వాగతం. ఆలమూరు నియోజకవర్గం సిపిఐ పార్టీ జైల్ భరో కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి రామాంజనేయులు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ భూపేష్ గారు, రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి హనుమంత్, కేపీ నారాయణ స్వామి గారు, సిపిఐ మండల కార్యదర్శి ఎస్ఎస్ భాష మాట్లాడారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఇటీవల కాలంలో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం పేరుతో అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తో తదితర దేశాల నుండి ఎటువంటి సుంజాలు లేకుండా పెద్ద ఎత్తున వ్యవసాయ ఉత్పత్తులను దిగుమతి చేసుకోబోతున్నారు. అలాగే ఆ సుంకాలు లేకుండా భారతదేశం నుండి మన రైతులు ఎగుమతి చేసే వ్యవసాయ ఉత్పత్తులపై ఎక్కువ సుంకాలు భారంగా మారే ప్రమాదం ఉందన్నారు. పంట నష్టపరిహారం బీజేపీ గవర్నమెంట్ నిర్మించాలి వేరేది ప్రాజెక్టును వెంటనే. ఐక్యత ఈ రోజు జరిగే జైల్ భరో కార్యక్రమాన్ని జయప్రదించండి. దేశవ్యాప్తంగా ఈ రోజు జరిగే జైల్ భరో కార్యక్రమాన్ని కార్మిక కర్షకుల ఐక్యత పోరాటం బీజేపీ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా, పోరాటం బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నిర్మించాలి వేదవతి ప్రాజెక్టును వెంటనే. స్కీమ్ వర్కర్ల సమస్యలను వెంటనే పెంచాలి. అంగన్వాడీ నుంచి కనీస వేతనం 20 రూపాయలు, అందరూ కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. సిద్ధకాల్లో కొట్టాలి వారికి పట్టాలని వెంటనే ఇవ్వాలి. ఆలయంలో సిద్ధేశ్వర కాలంలో కొట్టాలు వేసిన వారికి పట్టాలని వెంటనే. కార్మిక కర్షకుల ఐక్యత, కార్మికుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి వైఖరి నిర్మించాలి. వేదాది ప్రాజెక్టు వెంటనే వర్ధిల్లాలి. కార్మిక సంఘాల ఐక్యత. ఏప్రిల్ జైలు భరో కార్యక్రమాన్ని అదేవిధంగా కార్మికుల ఏఐటీసీ, సిఐటి, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం ఏదైతే ఉండదో ఈ సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా దాదాపు నెల రోజుల నుంచి జైల్ భరో కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పండి కేంద్ర కమిటీ, రాష్ట్ర కమిటీలు కూడా పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజు అంబేద్కర్ సర్కిల్ దగ్గర ఈ జైల్ భరో కార్యక్రమానికి అందరూ కూడా సహకరించాలని, అందరికి సంబంధించిన విషయాలు ఇవి. కాబట్టి రైతులు కానీ, వ్యవసాయ కూలీలు కానీ, కార్మికులు కానీ, అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టర్ కానీ అందరికి సంబంధించిన విషయాలు. కాబట్టి ఈ కార్యక్రమానికి సిఐటి జిల్లా నాయకులు కామ్రేడ్ రామాంజనేయులు గారు, అదేవిధంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా వర్కింగ్ కమిటీ నాయకులు కామ్రేడ్ భూపేష్ గారు, సిపిఐ మండల కార్యదర్శి ఎస్ఎస్ భాష గారు, రైతు సంఘం నాయకులు ఈరన్న గారు, ఏఐటీసీ తాలూకా అధ్యక్షులు కృష్ణమూర్తి గారు, అదేవిధంగా సిఐటి నాయకులు కృష్ణ గారు, రైతు సంఘం జిల్లా నాయకులు కామ్రేడ్ హనుమంత్ గారు, అదేవిధంగా అంగన్వాడీ, ఆశా, గ్రామ పంచాయతీ, ఆటో, అమాలి, అదేవిధంగా వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం, మహిళా సంఘం, అదేవిధంగా స్కావెంజర్ల సంఘం, వామపక్షాల మద్దతు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇక్కడ విచ్చేసిన ప్రజా సంఘాల నాయకులకు, కార్యకర్తలకు సిఐటి జిల్లా కమిటీ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా ఆగస్టు 10వ తేదీన జైల్ భరో కార్యక్రమం చేయాలని చెప్పి దేశవ్యాప్తంగా 510 ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ పిలుపు ఇవ్వడం జరిగింది. ప్రధానంగా 1942లో భారతదేశానికి స్వాతంత్రం కావాలి, ఈ దేశం నుండి బ్రిటిష్ వాడు వెళ్ళిపోవాలని చెప్పి ఆ రోజు క్విట్ ఇండియా ఉద్యమం అనేది చేపట్టడం జరిగింది. ఆ స్ఫూర్తి ఈరోజు దేశానికి స్వాతంత్రం వచ్చినా ఇప్పుడు పరిపాలన చేస్తున్నది మొత్తం వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం ప్రజల్ని, ఆ రోజు స్వాతంత్రం కోసం ప్రజలందరూ ఐక్యంగా ఉండి కుల మతాలు భేదాలు లేకుండా
యువకులు, రైతులు, కార్మికులు, కర్షకులు అందరూ కూడా పోరాటాలు చేసి స్వాతంత్రం తెచ్చుకుంటే పాల్గొనని వాళ్ళు ఆర్ఎస్ఎస్, బీజేపీ నాయకులు స్వాతంత్రోద్యమంలో పాల్గొనలేదు. ఈరోజు మేమే అసలైన శిశులైన దేశభక్తులని చెప్పి ఈరోజు తప్పుడు ప్రచారం చేసుకునే పరిస్థితి ఉంది. నిజంగా వాళ్ళకి దేశభక్తి లేదు. ఈ దేశాన్ని మొట్టమొదటి పెంచి పోషించి ప్రజల్లో ఐక్యతను చీర్చి చెండాడి తమ యొక్క పప్పం గడపడం కోసమే ఈరోజు పాలకవర్గాలు ఉన్నాయి. అదేవిధంగా ఆదరణి వామపక్ష ప్రజా సంఘాల నాయకులకు, ఆలూరు నియోజకవర్గ ప్రజలకు అందరికీ ముందుగా జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. సోదరి సోదరులారా, ఈ రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం యొక్క ప్రధాన ఉద్దేశం భారతదేశంలోనూ ఆంధ్రప్రదేశంలోనూ పాలిస్తున్నటువంటి పాలకులు అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈరోజు రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, అనేక సమస్యలు ఉన్నా వాటిని పాలకులు పట్టించుకోకుండా ప్రైవేట్ యొక్క సమస్యలు మాత్రం పరిష్కరించి అనేక ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారు. అదేవిధంగా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి పోరాటాలు కొనసాగించి అనేక చట్టాలను తీసుకొస్తే కమ్యూనిస్టు పార్టీల కృషి వల్ల ఆ చట్టాలు వస్తే వాటిని కూడా రద్దుపరిచి ఒట్టి 4 లేబర్ కోడ్లుగా వీళ్ళు సృష్టిస్తా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తా ఉన్నారు. కాబట్టి అదేవిధంగా సమాన పనికి సమాన వేతనం అని చెప్పేసి గత కొన్ని సంవత్సరాల నుంచి చెప్పడం వరకే పరిమితమైంది, కానీ సమాన పనికి సమాన వేతనం ఎక్కడా ఇవ్వడం లేదు. అదేవిధంగా జాతీయ ఉపాధి హామీ పథకం ఈరోజు పాత పద్ధతుల్లో కొనసాగించాలని చెప్పేసి కూడా రాష్ట్ర వ్యాప్తంగాను దేశ వ్యాప్తంగాను అనేక రకాల పోరాటాలు కొనసాగిస్తున్నా కూడా రాష్ట్ర కార్యక్రమాన్ని జల్ భరో కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా జరుగుతున్న జల్ భరో కార్యక్రమాన్ని వర్ధిల్లాలి వామపక్ష ప్రజా సంఘాల ఐక్యత. వ్యవసాయాన్ని దివాళా చేయించి అమెరికా వాడి చెప్పు చేతుల్లో ఉండడానికి రాష్ట్రానికి నమస్కారం పెట్టే మనని అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. ఇది రాబోయే కాలంలో అమెరికా వాడు